హాయ్ హలో అండి. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్. ఈరోజైతే మా స్టైల్లో సొరకాయ తురుముతో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని ఒక 3-4 అవర్స్ బిఫోరే నానబెట్టుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లోకి కావాల్సిన సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ శనగపప్పుని తర్వాత వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలండి. తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల ముక్కలు ఉంటే పిల్లలు తినరు కదండి, అందుకని నేను గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ గ్రైండ్ చేసిన దాంట్లో ఈ శనగపప్పుని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దీన్ని అంతటిని ఒక గిన్నెలో తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఈ సొరకాయ తురుమండి, తర్వాత అల్లం తురుము, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కలిపి వేసేస్తున్నాను. తర్వాత బియ్యపిండి ఒక 2 స్పూన్లు వేస్తే బాగుంటాయండి, గారెలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. తర్వాత ఇవి చేత్తో గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవచ్చండి. చిన్న కవర్ పైన కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా అయితే అలా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చేత్తోనే వేసేస్తున్నాను. చూడండి, మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పెడితే ఏంటంటే లోపల ఉడకవన్నమాట. పైన కలర్ వచ్చేస్తే లోపల మెత్తగా ఉంటాయి. అప్పుడు తినడానికి అది మంచిగా అనిపించదు. మీడియం ఫ్లేమ్లో అయితే ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇదిగోండి, ఒక సైడ్ వేగిపోయినాయి, ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, గోల్డ్ కలర్ వస్తే ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టే. తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి, అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఈ ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలానే గారెల్లాగా వేసుకోవాలండి. వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి గారెలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే మా అబ్బాయిని పిలిచాను టేస్ట్ చేయడానికి, వస్తున్నాడు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇవి చేశాను ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఇదిగోండి, మా అబ్బాయి అయితే వచ్చాడు. వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి అన్నమాట. టేస్ట్ చేస్తున్నాడు, బాగున్నాయని చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఆయనకైతే ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమన్నా తినడం అంటే చాలా ఇష్టం. స్కూల్ నుండి వచ్చిన తర్వాత బాగున్నాయని చెప్తున్నాడు. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.